వాతావరణ మార్పుల ఫలితంగా ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యాన్ని నెగటివ్గా ప్రభావితం చేస్తాయి. అందుకే సమ్మర్లో వచ్చే హీట్ వేవ్ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. సన్ స్ట్రోక్ రాకుండా, ఎండదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? వాచ్ దిస్ అవర్ ఏపీ స్పెషల్ స్టోరీ. వేసవిలో పగలు ఎక్కువగా, రాత్రులు తక్కువగా ఉంటూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలను తీసుకొస్తాయి. హీట్ వేవ్ సమయంలో శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి. మధుమేహం, గుండె, మూత్రపిండ వ్యాధుల ప్రమాదాలు ఈ సమయంలో తీవ్ర స్థాయిలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో హీట్ వేవ్ వల్ల ఈ 3 ప్రధాన ఆరోగ్య సమస్యలు ప్రాణాలను కూడా హరిస్తాయి. కాబట్టి అధిక వేడికి గురి కాకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం. హీట్ వేవ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు మొబైల్స్కి అలర్ట్ పంపిస్తారు. లేదంటే మీరు రెగ్యులర్గా వాతావరణ సూచనలను తెలుసుకోండి. దానికి అనుగుణంగా మిమ్మల్ని, మీ ఇంటిని సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో ఉంటే వేడిని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండే పనులు చేసుకోవడం, లేదా ఎండ కంటే ముందే గమ్యస్థానానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే విద్యుత్ సరఫరా నిలిచినా, నీటి ఇబ్బంది ఉన్నా ముందే ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసుకోండి. హెల్త్కి రిలేటెడ్ మెడిసిన్ ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి. వృద్ధులు, పెట్స్, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసుకెళ్లకూడదు. అత్యంత వేడిగా ఉండే సమయంలో ఓవెన్స్, స్టవ్స్, హెయిర్ డ్రైయర్లు ఉపయోగించకపోవడమే మంచిది. వాహనాలను కూడా నీడలో పార్క్ చేస్తే మంచిది. హీట్ వేవ్ సమయంలో వీలైనంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్గా ఉండాలి. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు ఖచ్చితంగా తాగాలి. షుగర్ డ్రింక్స్, కాఫీలకు దూరంగా ఉండండి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా చూసుకోండి. కుదిరితే ముందే గమ్యస్థానానికి వెళ్ళిపోండి. అలాగే కూలర్స్, ఏసీ వినియోగిస్తే వేడి తీవ్రత కాస్త తగ్గుతుంది. వేడి ఎక్కువగా ఉండే సమయంలో శ్రమతో కూడిన పనులు చేయకండి. ఇది మీ ఎనర్జీని పూర్తిగా డ్రైన్ చేస్తుంది. చర్మాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. తేలికగా, వదులుగా ఉంచే దుస్తులు మంచి ఎంపిక. ఎండ నుంచి కాపాడుకోవడానికి స్కార్ఫ్ లేదా టోపీ, గొడుగులను ఉపయోగించవచ్చు. సన్ గ్లాసెస్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. సన్ స్క్రీన్ను కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. చెమట ఎక్కువగా వచ్చి నాడి వేగంగా కొట్టుకున్నా, లేదా పల్స్ డౌన్ అయిపోయినా, వాంతులు, వికారం, తల తిరగడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా ఎండ నుంచి నీడకు వెళ్ళిపోవాలి. తర్వాత వైద్య సహాయం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవడం, హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్లిన నీటిని తాగుతూ ఎండ నుంచి నీడలోకి శరీరానికి విశ్రాంతిని అందిస్తూ ఉండండి. మీ చుట్టూ ఎవరైనా హీట్ స్ట్రోక్ వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటుంటే వెంటనే వైద్య సహాయం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆ వ్యక్తిని నీడలోకి లేదా ఎయిర్ కండిషన్లోకి తీసుకువెళ్ళాలి. శరీరంపై ఉన్న అదనపు దుస్తులు తీసేస్తే మంచిది. చర్మానికి తడిని అప్లై చేస్తే మరీ మంచిది. ఇవి ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా వైద్య సహాయం అందే వరకు ప్రాణాలతో నిలుపుతాయి.